ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీం నోటీసులు. ప్రభుత్వం, అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీ 10 మంది ఎమ్మెల్యేలు ఎన్నికల సంఘానికి నోటీసులు. ఇక్కడ కనపడుతున్నారు చూడండి 10 మంది. ఈ 10 మంది వల్ల అటు స్పీకర్కి నిద్ర లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి నిద్ర లేదు, ఈ 10 మంది వీళ్ళకి నిద్ర ఉండలేదు. అసలు మామూలుగా దూకుడా, ఇంకేంది, గెలవడం దూకటం, గెలవడం దూకటం, ఇదే పని అయిపోయింది. బీఆర్ఎస్ వాళ్ళు కొద్దిగా తెలివిగా ప్రవర్తించారు, చట్టాన్ని వాడుకునేటటువంటి ప్రయత్నం చేశారు. స్పీకర్కి నిన్న నోటీసులు పంపించింది సుప్రీంకోర్టు. ఇంకా ఏంది పంచాయతీ, ఏంది పంచాయతీ అంటే ఏం అర్థం కావట్లేదు స్పీకర్కి. రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్తాడు, కోర్టు ఒకటి చెప్తుంది, స్పీకర్కి ఏం అర్థం అవుతలేదు. ఇక స్పీకర్ కూడా మరి ఉండాలా, అటు పోవాలా, ఇటు పోవాలా ఆయనకు అర్థం అవుతలేదు. ఇగో ఈ 10 మంది ఇంకా వీళ్ళని మరి వీళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా దండగా. అసలు నెల 2 నెలలకే ఇప్పుడు ఎట్లున్నదంటే వీళ్ళ పరిస్థితి, అటు పోతేనేమో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఎక్కువ ఉన్నది. అరే అనవసరంగా మారినవరా బాబు అని చెప్పి, కోర్టు ఏమో ఇక్కడ ఉండటానికి మీరు వీల్లేదని చెప్పి కోర్టు చెప్తుంది. కేసీఆర్ రానిచ్చే పరిస్థితి లేదు, రాజీనామా చేస్తే వీళ్ళు మళ్ళీ గెలిచే పరిస్థితి లేదు. ఇట్లా ఉంటే రాజకీయం అంటే అంత ఆశామాష అనుకున్నారు. వీళ్ళే రాజకీయం నేర్పుదామని చూశారు, వీళ్ళకి కోర్టు రాజకీయం నేర్పుతున్నది. మార్చి 22 వరకు సమాధానం ఇవ్వాలని చెప్పి ఆదేశం. క్లియర్ గా సుప్రీంకోర్టు నోటీసులో ఈ నెల 22వ తారీఖు లోపు మీరు ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతా ఉన్నారు? ఏం అడ్డొస్తుంది మీకు? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అని చెప్పి అడుగుతుంది. ఎమ్మెల్యేలపై చర్యలకు ఇంకెంత కాలం? ప్రజాస్వామ్యం ఏం కావాలి? ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనే తీర్పు సరికాదంటూ ఆగ్రహం. కేటీఆర్, కౌశిక్ రెడ్డి పిటిషన్లపై విచారణ. కేసు విచారణ ఈ నెల 25కు వాయిదా. పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అసెంబ్లీ స్పీకర్ కి నోటీసులు జారీ చేసింది. సీరియస్ అయి ఎందుకు తీసుకుంటే నిర్ణయం ఇప్పుడు తీసుకుంటే ఎట్లున్నది? నియోజకవర్గాలలో ఊళ్ళ పరిస్థితి ఎట్లున్నది? ఇప్పుడు వీళ్ళని రాజీనామా చేయించి ఎన్నికలకు పోతే ఉంటది. అసలు ఏ ముహూర్తాన మరి ఇల్లు ప్రభుత్వం ఏర్పాటైందో తెలియదు, కానీ అంత ఆగవాగం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, అంత ఆగవాగం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతలేదు ఈ 10 మంది ఎమ్మెల్యేల గురించి. మరి ఎందుకో సారిగా మీరు మాట్లాడాల్సిన సమయం వచ్చింది. సీదా మరి వాళ్ళతోటి రాజీనామా చేపిస్తారా? వాళ్ళ మీద వేటు వేస్తారా? వాళ్ళకి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు ఇస్తారా? లేకపోతే వద్దా బాబు మీరు ఆడికెళ్ళి వచ్చిర్రు, ఆడికెళ్ళి పోండి అని చెప్తారా? ఏంటో చెప్పాలి, సమాధానం చెప్పాలి. సమయం ఆసన్నమైంది, 25 లోపు చెప్పాలి, లేకపోతే నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు కూడా కేసులు వేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ 10 మంది కూడా మళ్ళీ దీనికి సవాల్ చేస్తారు, కానీ అవి నడిచే ప్రసక్తి లేదా. ఏడే అయిపోయేది, నడిచి ఉంటుంటే హైకోర్టులో అయిపోయేది, సుప్రీంకోర్టు దాకా ఎందుకు పోతుంది? కౌశిక్ రెడ్డి, కేటీఆర్ అసలు వదులుతలేరు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. పదవులు ముగిసే వరకు చర్యలు తీసుకోరంటూ ప్రశ్నించింది. అవును, వీళ్ళు ఇప్పుడు అదే వాళ్ళ ధోరణే, అది మెల్ల టైంపాస్ చేద్దాం, చిన్నగా ఎన్నికలు వచ్చేదాకా టైంపాస్ చేద్దాం అనేటటువంటి ఆలోచనలోనే కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ కోర్టుల కేసులు తేలేటివి కావు, చిన్నగా నడిపిద్దాం, కానీ అంత స్లోగా ఏం లేదు, చాలా స్పీడ్గా ఉన్నది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22 వరకు వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 25కు వాయిదా వేసింది. ఈ వాయిదా దాకా చూసుకోకండి, ఈ వాయిదా లోపే మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి దీని మీద ఒక సుదీర్ఘమైనటువంటి ఆలోచనలో పడతారు. స్పీకర్ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎట్లా ఆలోచన చేస్తుందో చూడాలి. మామూలుగా గమ్మత్తు ఉండదు. ఈ 10 మంది పార్టీ మారినోళ్ళ దగ్గర ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇంకో దానం నాగేందర్ ఒకటి, ఆ తర్వాత కడియం శ్రీహరి, వీళ్ళిద్దరూ మామూలుగా కాదు. అసలు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని ఆయన ఎంపీగా పోటీ చేసిండు. ఆ తర్వాత వాళ్ళ కూతురికి బీఫామ్ ఇప్పించి టవల్ తీసుకొని వరంగల్ ఎంపీ కాన్స్టిట్యున్సీ మొత్తం ఆయన ప్రచారం చేసిండు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావుకి ఏమా ఆడ అసలు బీఆర్ఎస్ ఉందా? ఎప్పుడు చూసినా కాంగ్రెస్ పార్టీ కంచుకోట భద్రాచలం నియోజకవర్గం. అదే ఒక్కసారి అవకాశం ఇద్దాం పాపం బీఆర్ఎస్ కి,
తెల్లం వెంకట్రావు ఎప్పటి నుంచో పాపం పోరాడుతా ఉన్నాడు కదా అని చెప్పి కేవలం 3,000 ఓట్ల మెజారిటీ తోటి ఇచ్చిర్రు ఆయనకి. ఆయన సొంత మండలం, ఆ మండలంలో దాదాపుగా అక్కడే ఒక 1,500 ఓట్లు దుమ్మగూడెం మండలంలో చూపించారు ఆయనకి. ఒక నెల కూడా దూకిండు. ఇవాళ వాళ్ళే బాధపడతా ఉన్నారు. ఏం బాధపడ్డా ఏం కాదు, ప్రశాంతంగా ఆడుండి కొట్లాడితే ఎంత మంచిగుండేది. ఓ ప్రతిపక్షంలో మీరు గెలిపించుకున్నటువంటి నియోజకవర్గ ప్రజలకి మీరు కొద్దిగా అరే వాళ్ళ మాట నిలబెట్టి వాళ్ళు మీకు వేసిన ఓటుని నిలబెట్టుకొని ఇవాళ ఉండుంటే ఎంత వ్యతిరేకత ఉన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద లేదా? పథకాలు చక్కగా ఇస్తారా? అందుకే అంటారు కదా, బండ్లు ఓడలు అయితే ఓడలు బండ్లు అయితే అని చెప్పి ఇట్లనే తలకాయ పట్టుకున్నారు ఈ ఎమ్మెల్యేలు అంతా. నిద్ర పడతలేదు వాళ్ళకి వాస్తవంగా. సో నిద్ర పడతలేదు. ఏది ఏమైనా కానీ ఈ 10 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల వ్యవహారం మాత్రం కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. మరి ఈ నెల 25 లోపు ఏం నిర్ణయాలు తీసుకుంటారు, ఎట్లా చేయబోతా ఉన్నారు అనేది మాత్రానికి కొంత కీలకంగా మారిపోయింది. సీరియస్ గా సుప్రీంకోర్టు మళ్ళొక్కసారి క్లియర్ గా చెప్పింది. ఇక ఇంతకంటే ఎక్కువ చెప్పరనుకుంటా ఇక కోర్టు. మీకు చేత కావట్లేదా బాబు అని చెప్పి క్లియర్ గా చెప్పకనే చెప్పేసింది కోర్టు. సో ఇప్పటికైనా నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఒక 20 రోజులు టైం ఇచ్చింది. ఇలా 5 తారీఖు 25 తారీఖు వరకు అంటే 20 రోజులలో ఏదో ఒకటి చేయండి అని చెప్పి. సో చూడాలి మరి ఏం జరగబోతా ఉంది, ఇలా నిర్ణయం ఎట్లా తీసుకోబోతా ఉన్నారు. ఈ జంపింగ్లు ఉన్నారు కదా, ఈ 10 మంది జంపింగ్లు, ఈ జంపింగ్ని మళ్ళీ అటు జంప్ చేపిస్తారా లేకపోతే ఏడే ఉండి వీళ్ళ బీఫామ్ మీద వీళ్ళని రాజీనామా చేపి పోటీ చేపిస్తారా? సో తెలంగాణ రాష్ట్ర రాజకీయం మాత్రానికి అతి రసవత్రంగా మాత్రానికి మారబోతుందా అని చెప్పి ఇక్కడ క్లియర్ గా మనకు కనబడతా ఉంది.